వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వీధి రౌడీల్లో కొట్టుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. బాలబాలికలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి. కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడియ కులస్తుల నిరసన. ఘనంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య. సినిమాలు ఎక్కువగా చూస్తావా, డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఢిల్లీ ఎన్నికలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందన. భారతదేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ ఎన్నికల్లో చెప్పిన మాటలు ఢిల్లీ ప్రజలు నమ్మలేదు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థలలో ప్రజలు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, ప్రజలను మోసం చేసింది. కర్ణాటకలో అట్లనే ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మోసం చేసింది. ఇప్పుడు ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అదే తీరుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మోసం చేసి ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు చీకొట్టే పరిస్థితి వచ్చింది. రేపు లోకల్ బాడీ ఎన్నికల లోపట జీరో కాబోతున్నది. చాలా హామీలు ఇచ్చాం, 420 హామీలు ఇచ్చినాం. మీ ఎమ్మెల్యేలు నమ్మతలేరు, మీ కార్యకర్తలు నమ్మతలేరు, మీ కేంద్రంలో మీరు రాహుల్ గాంధీ గారు కూడా నేను నమ్మతలేరు. నేను ఇప్పుడుగా చెప్పింది 5 ఏళ్ల కిందనే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాను. నేను అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడతాడు, సెటిల్మెంట్స్ అన్ని అబద్ధాలు చెప్తాడు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్గా ఎన్సీ బజారన్న మరియు జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా షేక్ గాజా హుస్సేన్ పదవి బాధ్యతలు చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ పి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై బజారన్నకి, షేక్ గాజా హుస్సేన్కి నియామక పత్రం అందజేసి కండువలతో సన్మానించారు. అనంతరం రాష్ట్ర మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ శాలిదాదా గాంధీని పూలమాలతో, శాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం బజారన్న షేక్ గాజా హుస్సేన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మా మీద నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ కి, రాష్ట్ర మైనార్టీ సెల్ చైర్మన్ శ్రీ శాలిదాదా గాంధీకి, కర్నూలు డీసీసీ అధ్యక్షులు పి మురళీకృష్ణకి, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబుకి కృతజ్ఞతలు అని తెలియజేశారు.
ఇప్పుడు కరెక్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణిలో మారుపేర్లు సమస్య, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య, మారుపేర్లతో ఉన్నటువంటి పెన్షన్ సమస్య, మారుపేర్లతో ఉన్న ఉద్యోగాలు వారసులుగా మావి మాకు ఇవ్వాలని కోరుతూ సింగరేణి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పాదయాత్ర చేస్తూ ధర్నా నిర్వహించిన మారుపేర్లు కార్మికులు గంటల తరబడి ధర్నా చేసిన స్పందించని సింగరేణి యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ మారుపేరు కార్మికులు గేటు ముందు పడుకొని నిరసన తెలియజేశారు. అనంతరం స్పందించి కార్మికుల్ని పిలిపించుకొని చర్చించిన ఐఆర్ డిపార్ట్మెంట్. అనంతరం జీఎం ఏపీ ప్రసాద్ కి వినతి పత్రాన్ని సమర్పించిన కార్మికులు ఈ ధర్నాకు వివిధ కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపారు. నుంచి గోలేట్ నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసుకుంటూ మారుపేర్ల కార్మికులు వస్తూ ఉన్నారు. వీరు పాదయాత్ర జరగనివ్వకుండా సింగరేణి యాజమాన్యం, ఇంటెలిజెన్స్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు అనేక ఆటంకాలు కల్పించిన వాళ్ళు అన్ని ఛేదించుకుంటూ ఈరోజు హెడ్ ఆఫీసు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడంలో తండ్రుల తరపున రంగంలో దిగిన వారసులకి, సింగరేణి వారసత్వానికి ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే సమస్య ఏంటంటే వీరు మారు పేర్లు ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఆ పేర్లను మార్చకుండా ఇంటి పేర్లతోటి, ఊర్లో పిలిచే మారు పేర్లతోటి అట్లనే ఉద్యోగాలు ఇచ్చిన సింగరేణి ఈ రోజు అనేక సమస్యలు సృష్టించి వారి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తూ ఉంది. మానసికంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మానసికంగా వేధిస్తుంది. నువ్వు నీ తండ్రి కొడుకో లేదా అనే సమస్యను మీరు పరిష్కరించుకోండి, తేల్చుకోండి, ఇది ప్రజాకోర్టులో తేల్చుకోండి అనే పద్ధతిలో సింగరేణి యాజమాన్యం ఒక సమస్యను లేవనెత్తి తండ్రి కొడుకులకి, ఊర్లో ఉన్న ప్రజలకి ఒక సమస్యను లేవనెత్తే విధంగా ఉంది. ఇది ప్రధానంగా కుటుంబంలో లేవనెత్తే సమస్యగా చేసుకొస్తా ఉంది. కాబట్టి ఇది ఆర్ఎల్సీ, ఆర్సీఎల్ వాళ్ళు కూడా ఇది 2000 నుంచి 3000 మంది ఈ సమస్యలో ఉన్నారు. ఆ సమస్యను పరిష్కరించండి అని 5 గుర్తింపు సంఘాలు మొత్తం సంతకాలు పెట్టేప్పటికీ 7-8 సంవత్సరాలుగా ఈ సమస్యలు పెండింగ్లో పడుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం అంతే చేసింది, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అంతే చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఆర్సీఎల్ అమ్మట ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పింది. కాబట్టి పాదయాత్ర చేస్తున్న మారుపేరు కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి. అధికారులు రావాలి. న్యాయమైన డిమాండ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయొద్దు. అది ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి చదువుకొని ఉద్యోగాలు లేక తండ్రి వారసత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు వీళ్ళు. కాబట్టి రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులు వీళ్ళు. కాబట్టి భారత పౌరులను ఏ తండ్రి కొడుకులో తేల్చుకోమని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా సింగరేణి యాజమాన్యం ఒక బాణం వదిలిపెట్టింది. కాబట్టి ఇలాంటివి చేయొద్దు. ఏదున్నా ఆర్ఎల్సీ వాళ్ళు చెప్పినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించండి అని కూడా చెప్పింది. కాబట్టి 5 గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టినటువంటి సంతకాలు కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం జేఎల్బీకే తరఫున గౌరి నాగేశ్వరరావు తెలియజేస్తా ఉన్నాడు. లోక కళ్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాలమ్మ వారికి ఈరోజు ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు శుక్రవారం రోజున శ్రీ అంకాలమ్మ వారికి దేవస్థానం సేవగా ఈ విశేష పూజ జరిపించబడుతుంది. ఇందులో భాగంగా శ్రీ అంకాలమ్మ వారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించబడ్డాయి. కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామ దేవతగా చెప్పబడుతున్న అంకాలమ్మ ఆలయం ప్రధాన ఆలయానికి ఎదురుగా గల రహదారికి చివరిలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది. ప్రకృతి శక్తుల యొక్క కలలే గ్రామ దేవతలని దేవి భాగవతంలో చెప్పబడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా పట్వారిగూడెంలో గ్రామంలో శ్రీ శ్రీ అన్నపూర్ణేశ్వరి సహిత కాశీ విశ్వేశ్వర స్వామి మరియు వేదమాత శ్రీ గాయత్రి అమ్మవారు, సృష్టికర్త విరాట్ విశ్వకర్మ భగవానుడు, నవగ్రహ సుబ్రహ్మణ్య దుర్గాదేవి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నసత్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయనే స్వయంగా వడ్డించారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైద్యులు, డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది, ఆసుపత్రిలో పురటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్న కనికరం చూపని వైద్యులు, నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా, అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకొని గర్భిణులను తిడుతున్న డాక్టర్లు, బిడ్డ బయటకు వచ్చే సమయంలో నొప్పిని భరించలేక వేడుకున్న గర్భిణి, మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించుకున్నావా, అక్కడ నొప్పులు రాలేదా, సినిమాలు ఎక్కువ చూస్తావా, డైలాగులు చెప్తున్నావంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వైద్యురాలు ప్రమీల రాణి కాన్పు అయ్యాక బిడ్డను పక్కన పడవేశారు. ఆ తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, రిజిస్టర్లో మా పేర్లు కూడా తప్పుగా రాశారంటూ పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని, రోగులకు నీళ్లపాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాలింత సైలెంట్ అయ్యారంట. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఆపరేషన్ చేసి అక్కడ పడేశారు కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేరు అక్కడ. అంతా వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంతమంది మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ళ పాలే. ఆ ఫుడ్ సరిగా ఉండదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నా పట్టించుకోరు. అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు. శ్రావణి కుమారి, మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి గుంజుగూడెం కొత్తూరు విలేజ్. నేను డెలివరీ కోసమని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు. అక్కడ ఒక్కరనే కాదు, సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్కి ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? ప్రతి ఒక్కరికి ఇచ్చాము. డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక మా ఆయన దగ్గర 500, ఇంజెక్షన్ కనేసి 1600, బయట నర్సులకు వచ్చేసి 300, ఊడ్చే వాళ్ళకి 100, క్లీన్ చేసిన వాళ్ళకి అంతే. బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి 1 డేకి 100, ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసిన 100, బయట ఏది చూసినా లంచాలే. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్కే వెళ్ళొచ్చు కదా. అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా. డాక్టర్ ప్రమీల రాణి కూడా అంతే, బాగా పెయిన్ వస్తుంది అంటే బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఎక్కడ డెలివరీ చేసి. నంద్యాల జిల్లా వృద్ధి రేటును గణనీయంగా పెంచేందుకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు జిల్లా యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్ని బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో బ్యాంక్ మేనేజర్లు జిల్లా ఓరియంటేషన్ వర్క్షాప్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్, యూనియన్ బ్యాంక్ డీజీఎం సురేంద్ర గౌడ్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వెంకటరమణ, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డీజీఎం ఉమామహేశ్వరరెడ్డి, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ కిరణ్ ప్రభు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, అన్ని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లు, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడారు.
నల్గొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కాకతీయ యూనివర్సిటీలోని మెస్లో సీనియర్ విద్యార్థులను జూనియర్ విద్యార్థులు కోపంగా చూస్తున్నారనే నేపంతో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై మాకుముడిగా దాడి చేశారు. మేం తక్కువ అంటూ జూనియర్లు సైతం సీనియర్లపై వీధి రౌడీలా విరుచుకుపోవడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీధి రౌడీలా ప్రవర్తించిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ అధికారులు స్థానిక యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తూర్పు పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు సంఘాలు రాజమండ్రిలో పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఇల్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. యూటీఎఫ్ స్టేట్ సెక్రటరీ జ్యోతి బసు, మరో సెక్రటరీ అరుణకుమారి ఎమ్మెల్సీ అభ్యర్థి దీట్ల వీర రఘువలను వేదికకు పరిచయం చేశారు. రాఘవులు మాట్లాడుతూ ఈ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ కాదని పట్టభద్రులకు కేటాయించిందని, పట్టభద్రుల సమస్యలను, కార్మిక సంఘాల సమస్యలను, ప్రజా సమస్యలను శాసన మండలిలో గొంతు వినిపించడం కోసమై పీడీఎఫ్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారే తప్ప రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో కాదని, యూటీఎఫ్ వారికి దూరంగా ఉంటుందని రాఘవులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగార గ్రామంలో నివసిస్తూ ఉపాధ్యాయుడిగా కొనసాగానని, అంతేకాకుండా 47గా ప్రజా సంఘాల పోరాటాలతో భాగస్వామిగా ఉద్యమ జీవితమంతా కొనసాగిందని, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో బాధ్యతలు చేపట్టే ఉభయ గోదావరి జిల్లాలో జేఏసీ కన్వీనర్గా ప్రస్తుతం కొనసాగుతున్నానని, పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి నా బాధ్యతలను మరింత ముందుకు తీసుకువెళ్తారని ఎమ్మెల్సీ అభ్యర్థి దిట్ల వీర రాఘవులు తెలియజేశారు. పనిచేస్తున్న బాధ్యతల్లో ఉన్నాను. మిత్రులారా, రేపు 27వ తేదీన జరగబోతున్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఉభయ గోదావరి జిల్లాల ఎన్నికల్లో నేను పోటీ చేయబోతా ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని పీడీఎఫ్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్ ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, పెన్షనర్ సంఘం, నిరుద్యోగ సంఘం, మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా అభ్యర్థిని బలపరిచినాయి. ఆ రకంగా రేపు 27వ తేదీ జరగబోతున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పట్టభద్రులందరూ, మేధావులు, విద్యుత్ కలిగినటువంటి వారందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓడించి గెలిపించాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా శాసన మండలి ప్రవేశం అయిన తరువాత అనేక సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, అన్ని సమస్యల్ని ప్రస్తావించి పీడీఎఫ్ ఏదైతే 18 సంవత్సరాలుగా శాసనమండలిలో ప్రస్తావిస్తూ వస్తూ అనేక సమస్యల పరిష్కారానికి పనిచేసిందో ఆ కోవలోనే, ఆ దారిలోనే నడుస్తూ ఆ రకమైన ప్రయత్నం చేయడం కోసం ఈ రాష్ట్రంలో రాజ్యాంగ లక్ష్యాలు పాలనలో నిలుపుకునేటువంటి పద్ధతిలో పీడీఎఫ్ పనిచేస్తున్న దానికి సాక్షిగా నేను కూడా అందులో తోడేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. విద్యారంగంలో ఈరోజు ప్రభుత్వం ఇచ్చింటే ప్రభుత్వం ఇచ్చిన కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సర్వనాశనం చేసే పద్ధతిలో విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. 117 జీవో రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వమే ఈరోజు 117 జీవోకి వ్యతిరేకమైన జీవో తీసుకొచ్చి మొత్తం ఎలిమెంటరీ పాఠశాల మొత్తం మూసివేసే పద్ధతుల్లో ఇవాళ విధానాలు తయారు చేస్తూ ఉన్నారు. వీటిలన్నింటినీ కూడా పీడీఎఫ్గా మేము అక్కడ దాని మీద ప్రస్తావన చేస్తూ పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఉద్యోగులకు సంబంధించి కూడా ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ప్రవేశపెడతా ఉన్నారు. రెగ్యులర్ నియామకాలన్నీ తగ్గిస్తూ ఉన్నారు. వాటికి కూడా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు లేని పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చి ఒక్కో సెక్రటరీ ఎంప్లాయీస్ 11 మంది ఒక్కో అక్కడ పంచాయతీలు పెడితే ఈరోజు జనాభా ప్రాతిపదికన 6, 7, 8గా నిర్ణయిస్తూ కొంతమందిని డిప్యూటేషన్ మీద వేస్తా ఉన్నారు. ఇదంతా దుర్మార్గమైన ఆలోచన. ఈయనంతటి కూడా మేము ప్రస్తావన చేసే ప్రయత్నం రాబోయే కాలంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తర్వాత వెళ్ళి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తాం. అట్లాగే మహిళా సంఘాలకు సంబంధించిన కానీ, డాక్టర్ సంబంధించి కానీ అనేక పోరాటాలు చేశారు. కాంట్రాక్ట్ లెక్చర్స్ 114 జీవో ఇచ్చి వాటిందరూ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం జీవో ఇచ్చింది.
కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టే పరిస్థితి. వేలాది మంది సుమారు 20 సంవత్సరాలుగా వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే సెక్యూరిటీ లేనటువంటి జాబ్లా ఉంటుంది కాబట్టి రెగ్యులేషన్ మస్ట్గా చేయబడింది. ఆ పోరాటాలను పీడిఎఫ్తో మళ్ళీ మేము దాన్ని పునరుద్ధరణ చేస్తాం. వారికి న్యాయం జరిగేట్టుగా రేపు రాబోయేటువంటి కాలంలో కృషి చేసే పని పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అంగన్వాడీ సుమారు 42 రోజులు పోరాటం చేశారు. వారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. ఇప్పటికీ నెరవేరే సందర్భం జరిగింది. అదంతా నెరవేరేట్టుగా కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకొని ప్రస్తావన చేస్తూ మండలంలో పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా ఈ సందర్భంగా 16,347 డిఎస్సీ పోస్టులు వేస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటన చేసింది. కానీ ఈవేళ కొత్త విధానాల ప్రకారంగా 20,000 పోస్టులు మిగిలిపోయేటువంటి పద్ధతులు చూపించాలని చెప్పి లెక్కలు చూపిస్తూ ఉన్నారు. వెంటనే డిఎస్సీ వేయాలి. చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అనేక బీఈడీ కాలేజీలు వాళ్లే పెట్టారు. మందులో చదువుకునేటువంటి పిల్లలందరినీ వాళ్ళే ప్రోత్సహించారు. ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగులు లేకుండా చేసే పద్ధతుల్లో మిగులున్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంటనే డిఎస్సీ వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా స్కూలు ఉపాధ్యాయులుగా నియామకం జరిగేటట్టు కూడా మా యొక్క కార్యక్రమాలు శాసనమండలిలో చేస్తామని చెప్పి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజన్ అయ్యి గూడూరు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి డాక్టర్తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన బరాస జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు కవిత మాలోత్ చిన్నారుల బంగారు భవిష్యత్ బాటలు వేయాల్సిన గురుకులాలు నరకానికి బాటలు వేసేలా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిప్పులు చెరిగారు. గిరిజన వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉండే ఆశ్రమ పాఠశాల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సంబంధిత శాఖ సంబంధించిన మంత్రులు అధికారులు ఆశ్రమ పాఠశాలను సందర్శించి నాణ్యమైన లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలము దామరవంచలో రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలు దాదాపు 16 మంది పిల్లలకు నిన్న సాయంత్రము ఏదైతే పుచ్చులు ఉడకని బొబ్బర్లు పెట్టడం వల్ల 16 మంది పిల్లలకు వాంతులు విరోచనాలు అందరూ అవ్వడం జరిగింది. దాంట్లో ఇవాళ గూడూరు ఇక్కడ టౌన్లో ఉన్న సిహెచ్సి సెంటర్లో పిల్లల్ని ఇవాళ అడ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఏ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నా ఏ గురుకులాల్లో చూసినా కూడా ప్రధానంగా గిరిజన సంబంధించిన పిల్లలందరూ కూడా ఫుడ్ పాయిజన్ తో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 55 మంది విద్యార్థులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు హత్య చేసిందని చెప్పాలి. ఎందుకంటే గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యేకమైన విద్య మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు, పిల్లలు పెట్టే ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళ డైట్ విషయంలో కావచ్చు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రత్యేకమైన ఛార్జీలు పెంచి ఎప్పటికప్పుడు కూడా ఫుడ్ ఇన్స్పెక్టరు వారానికి 2-3 సార్లు ఆ హాస్టల్లో విజిట్ చేసి సరిగ్గా ఫుడ్ వండుతుందా లేదా అని చెప్పి సండే ఆదివారం వస్తే ఏం పెడుతున్నారు, సరిగ్గా భోజనం కరెక్ట్ ఉంటుందా లేదా, క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా చెక్ చేసేది. కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడున్న నాయకులే కావచ్చు, మంత్రులే కావచ్చు అందరూ కూడా ఈ ఏవైతే విద్యార్థులకు పెట్టే సప్లై చేసే మెటీరియల్ ఏదో వాటి మీద కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. కానీ వాటి మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఎక్కడ చూస్తలేదు. ఇవాళ మీరు గమనించండి, దాదాపు ఈ 13-14 నెలలో ఎప్పుడు చూసినా ప్రతిరోజు నిత్యం న్యూస్లో ఏంటి, ఫలానా రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది, ఇంతమంది పిల్లలు హాస్పిటల్లో వాళ్ళకు వాంతులు లేకపోతే విరోచనం లేకపోతే జ్వరాలు వచ్చి వాళ్ళు బెడ్ మీద ఉన్నారని లేకపోతే చనిపోయిందని. మీకు తెలుసు ఆదిలాబాద్ అటు సైడ్ ఒక అమ్మాయి చనిపోయింది, ఇంత దాదాపు మౌనూరులో ఒక అమ్మాయి చనిపోయింది. ఇవాళ మా జిల్లాలో ఇటువంటి మా గిరిజన బిడ్డలు దాదాపు ఇదురపుసపల్లే కావచ్చు, రంగాపురమే కావచ్చు, ఇవాళ జంగులగొండే కావచ్చు, ఇవాళ మన ఇక్కడ మహబూబాద్ లో ఉన్న పిల్లలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉండడం వల్ల ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని వేస్తే వాళ్ళు ఇవాళ ప్రభుత్వం పెట్టే భోజనంలో నాణ్యత లేకపోవడం వల్ల ఇవాళ బిక్కు అనుకుంటా కూడా ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమొచ్చిందంటే ఇవాళ విద్యార్థుల యొక్క ఫుడ్ పాయిజనింగ్ విషయంలో వాళ్ళందరూ మరణాలు అవుతున్నాయి, రైతులు ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి. ఇవాళ వైద్యంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి లేదు. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టింది. ఇవాళ మేము చూసిన సిహెచ్సి సెంటర్ కూడా కేసీఆర్ గారి హయాంలో అప్పుడు మేమందరం ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు కూడా రావడం జరిగింది. ఇవాళ ఎక్కడ చూసినా కరోనా లాంటి విపత్తు టైంలో కూడా దృష్టిలో పెట్టుకుని యావత్ అందరికీ కూడా ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా ఇవాళ శ్రద్ధ పెట్టింది కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వము ఎటువంటి ఎవరిని కూడా పట్టించుకోండి. అసలు వాస్తవంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఉందా?
మీరు రోజు ఒక మరణం పిల్లలకి ఫుడ్ పాయిజన్ అవుతున్నప్పుడు మీరు ఉండే మంత్రులు ఏం చేస్తారు, మీరు ఏం పట్టించుకుంటా ఉన్నారు, అసలు ఏమైనా మీకు పిల్లల మీద ఏమైనా శ్రద్ధ ఉందా అని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ జిల్లాకు జాయింట్ కలెక్టర్ ఎవరు విజిట్ చేసి లేదు, చూసి లేదు, పట్టించుకునేది లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధి కూడా వచ్చినా కూడా సంబంధించిన డాక్టర్లకు అసలు ఏ విధంగా ఉందని పట్టించుకోకుండా హాస్టల్ విజిట్ చేయకుండా దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఉంది. నేను చాలా బాధ చేస్తా ఉంది నిజంగా. నేను వాళ్ళంతా ఎందుకంటే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క మహబూబాద్ జిల్లాలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రత్యేకమైన శ్రద్ధ చూసి ఆ పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికైనా మేలుకొల్పుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ సంబంధించిన శాఖ మంత్రులందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.